గ్రీన్లాండ్ మీద మళ్లీ ట్రంప్ కన్నుపడిందా? డెన్మార్క్ ఆధీనంలోకి ఈ ద్వీపాన్ని స్వాధీనం చేసుకోవాలనే ఆలోచనను అమెరికా అధ్యక్షుడు పలుమార్లు బయటపెట్టుకోవడం తెలిసిందే. తాజాగా ట్రంప్తో సంబంధాలున్న కొందరు వ్యక్తులు గ్రీన్లాండ్లో రహస్య కార్యకలాపాలు నిర్వహిస్తున్నారనే వార్తలు గుప్పుమన్నాయి. దీనిపై ఆగ్రహించిన డెన్మార్క్ తమ దేశంలోకి అమెరికా రాయబారికి సమన్లు జారీ చేసింది. తమ అంతర్గత వ్యవహారాల్లో ఇతరుల జోక్యాన్ని తాము ఆమోదించేది లేదని స్పష్టం చేసింది డెన్మార్క్. ఇంతకీ ట్రంప్ గ్రీన్లాండ్ మీద ఎందుకు మమకారం పెంచుకున్నారు? అసలు గ్రీన్లాండ్ ఎందుకు అమెరికాను ఆకర్షిస్తుంది అనే చర్చ జరుగుతుంది. గ్రీన్లాండ్ ప్రపంచంలోనే అతిపెద్ద ద్వీపం ఇది. ఆర్కిటిక్, అట్లాంటిక్ మహాసముద్రాల మధ్య ఉన్న ఈ ద్వీపం భౌగోళికంగా ఉత్తర అమెరికా ఖండంలో భాగమైనప్పటికీ యూరోప్లోని డెన్మార్క్ ఆధీనంలో ఉంది గ్రీన్లాండ్. డెన్మార్క్లో ప్రావిన్స్ అయిన గ్రీన్లాండ్కు స్వయం ప్రతిపత్తి ఉంది. అయితే ఈ ద్వీపానికి చెందిన విదేశాంగ వ్యవహారాలు, రక్షణ, సహజ వనరులు అన్నీ డెన్మార్క్ చూస్తుంది. 20 లక్షల చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం గల గ్రీన్లాండ్ జనాభా 57,000. ఈ ద్వీపంలోని 85% భూభాగంపై 3 కిలోమీటర్ల మందంతో మంచు దుప్పటి కప్పుకుంది. అయితే గ్రీన్లాండ్లో రాగి, లిథియం వంటి ఖనిజాలు పుష్కలంగా ఉన్నాయి. బ్యాటరీలు, ఎలక్ట్రిక్ వాహనాల్లో వీటి వినియోగం ఎక్కువ. ఈ కారణంగానే అమెరికా ఈ ద్వీపం మీద కన్నేసింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చాలా కాలంగా గ్రీన్లాండ్ స్వాధీనం గురించి మాట్లాడుతున్నారు. ట్రంప్ తొలిసారి అధ్యక్షునిగా ఉన్న 2019 ఆగస్టులో డెన్మార్క్లో భాగంగా ఉన్న గ్రీన్లాండ్ను కొనుగోలు చేయటం వీలవుతుందా అని తన స్నేహితులతో ఆలోచన పంచుకున్నారు. అయితే అప్పట్లోనే ఈ ప్రతిపాదనను గ్రీన్లాండ్ ఖండించింది. ట్రంప్ ఏప్రిల్ ఫూల్ జోక్ చేస్తున్నారనుకుంటా, కానీ ఇది సీజన్ కాదు అని గ్రీన్లాండ్ మాజీ ప్రధాని లార్స్ రాముస్సేన్ వ్యాఖ్యానించారు. గ్రీన్లాండ్ అమ్మకానికి మేము సిద్ధంగా లేమని ప్రకటించారు. గ్రీన్లాండ్ అమ్మకానికి లేదని, భవిష్యత్తులో అమ్మే ప్రసక్తే లేదని డెన్మార్క్ స్పష్టం చేసింది. కాగా ట్రంప్ ఈ ఏడాది జనవరిలో మరోసారి అమెరికా అధ్యక్ష పదవి చేపట్టగానే గ్రీన్లాండ్ స్వాధీనంపై మరోసారి మాట్లాడారు. మరోవైపు ట్రంప్ డెన్మార్క్ ప్రధాని ఫ్రెడరిక్సన్కు ఫోన్ చేసి గ్రీన్లాండ్ను స్వాధీనం చేసుకునే విషయంలో తాము సీరియస్ ఆలోచన చేస్తున్నామని పేర్కొన్నారు. అయితే దానికి ఫ్రెడరిక్సన్ అభ్యంతరం వ్యక్తం చేశారు. గ్రీన్లాండ్ అమ్మడంపై ఎలాంటి ఆసక్తి లేదని ఆమె తేల్చి చెప్పారు. తన ప్రతిపాదనను తిరస్కరించడంతో ట్రంప్ కోపంతో తన ప్రతిపాదనకు ఒప్పుకోకపోతే డెన్మార్క్ను ఆర్థికంగా శిక్షిస్తానని బెదిరించారు. అమెరికా అధ్యక్షుని బెదిరింపుతో డెన్మార్క్ ప్రభుత్వం దిగ్భ్రాంతికి గురైంది. గ్రీన్లాండ్ అమ్మకానికి లేదని, భవిష్యత్తులో అమ్మే ప్రసక్తే లేదని, అది తమ దేశ ప్రజల గౌరవానికి సంబంధించిన విషయమని ఆ దేశ ప్రధాని మ్యూట్ బౌరప్ ఎగిడే స్పష్టం చేశారు. గ్రీన్లాండ్ ఖనిజ సంపద విలువ సుమారు $1.1 ట్రిలియన్ ఉండొచ్చని ఓ అంచనా. అయితే అమెరికా గ్రీన్లాండ్ను కొనుగోలు చేయాలంటే $12.5 బిలియన్ నుంచి $77 బిలియన్ వరకు ఖర్చు చేయాల్సి ఉంటుందని న్యూయార్క్ మాజీ ఆర్థికవేత్త డేవిడ్ బార్కర్ ఓ అంచనా వేశారు. అంటే ఈ విలువ భారతీయ కరెన్సీ ప్రకారం 1 లక్ష కోట్ల నుంచి 6.5 లక్షల కోట్ల వరకు ఉంటుందని చెప్పొచ్చు. వాస్తవానికి గ్రీన్లాండ్ను కొనాలనే అమెరికా ఆలోచన కొత్తదేమీ కాదు. 1946లో నాటి అమెరికా అధ్యక్షుడు హ్యారీ ట్రూమన్ $100 మిలియన్ బంగారాన్ని కొనుగోలు చేయాలని అనుకున్నారు. కానీ ఆయన ప్రతిపాదనను డెన్మార్క్ తిరస్కరించింది. విదేశీ భూభాగాలను కొనుగోలు చేయటం అమెరికాకు కొత్తేమీ కాదు. గతంలో ఇటువంటి లావాదేవీలు జరిగాయి. ఫ్రాన్స్ నుంచి లూసియానా, రష్యా నుంచి అలస్కా, డెన్మార్క్ నుంచి యుఎన్ వర్జిన్ ఐలాండ్స్ని అమెరికా కొనుగోలు చేసింది. మరోవైపు ఈ ఏడాది మార్చిలో గ్రీన్లాండ్కు వచ్చిన అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ చేసిన వ్యాఖ్యలు కలకలం రేపాయి. గ్రీన్లాండ్ను డెన్మార్క్ ఉద్దేశపూర్వకంగా నిర్లక్ష్యం చేస్తోందని వాన్స్ విమర్శించారు. చైనా, రష్యాలకు గ్రీన్లాండ్ను అప్పగించాలన్నదే డెన్మార్క్ ఆలోచనగా కనిపిస్తోందని మండిపడ్డారు. అందుకే అమెరికాతో ఒక ఒప్పందానికి వస్తే బాగుంటుందని గ్రీన్లాండ్ ప్రజలకు సూచించారు. గ్రీన్లాండ్ను కాపాడే సత్తా అమెరికాకు మాత్రమే ఉందన్నారు. గ్రీన్లాండ్ సార్వభౌమత్వాన్ని గౌరవిస్తున్నామని చెప్పారు. గ్రీన్లాండ్ భద్రతతోనే అమెరికా భద్రత ముడిపడి ఉందన్నారు. డెన్మార్క్తో సంబంధాలు తెంచుకోవాలని గ్రీన్లాండ్ పౌరులకు పిలుపునిచ్చారు. అయితే అమెరికా రెచ్చగొట్టే చర్యలను గ్రీన్లాండ్ తప్పుపట్టింది. ఇదిలా ఉంటే తాజాగా గ్రీన్లాండ్లో అమెరికా అధ్యక్షుడు ట్రంప్తో సంబంధం ఉన్నవారని చెప్తున్న 3 వ్యక్తులు కోవర్ట్ ఆపరేషన్లు నిర్వహిస్తున్నట్లు అక్కడి మీడియాలో వార్తలు రావటం కలకలం రేపింది. ఈ వ్యవహారంపై డెన్మార్క్ విదేశాంగ మంత్రి రాముస్సేన్ మండిపడ్డారు. దీన్ని తీవ్రంగా పరిగణించి స్థానిక అమెరికా దౌత్యవేత్తకు సమన్లు జారీ చేశారు. ఈ ప్రాంతంతో డెన్మార్క్కి ఉన్న సంబంధాలను బలహీనపరచడమే లక్ష్యంగా పనిచేస్తున్నట్టు తెలుస్తోంది. వారు సొంత చొరవతో ఈ పనికి పూనుకున్నారా లేదా వేరొకరి ఆదేశాల మేరకు పనిచేస్తున్నారా అని స్పష్టంగా తెలియరాలేదని పేర్కొన్నారు రాస్ముస్సెన్.
కొన్ని విదేశీ శక్తులు గ్రీన్లాండ్పై ఆసక్తి చూపుతూనే ఉన్నాయన్న విషయం తెలుసు. ఈ నేపథ్యంలో స్థానిక వ్యవహారాలను ప్రభావితం చేసేందుకు బయటి వ్యక్తులు ప్రయత్నాలు చేస్తుండటంలో ఎటువంటి ఆశ్చర్యం లేదన్నారు. కాగా గ్రీన్లాండ్ మీద అమెరికా కన్నేయడానికి అనేక కారణాలు ఉన్నాయి. ఆర్కిటిక్పై నియంత్రణ కోసం గ్రీన్లాండ్ను స్వాధీనం చేసుకోవాలని ట్రంప్ ఆలోచన. అదే సమయంలో రష్యా ఆర్కిటిక్లోని తన సైనిక స్థావరాలను ఆధునీకరిస్తోంది. ఇటు అమెరికా అటు రష్యా చేస్తున్న ఈ ప్రయత్నాలు నాటో కూటమిలోని యూరోప్ దేశాలను భయపెడుతున్నాయి. ప్రపంచంలోని అత్యంత శీతల ప్రాంతమైన ఆర్కిటిక్ కోసం పెద్ద దేశాల మధ్య ముదురుతున్న ఈ పోటీ ప్రపంచ భద్రతకే పెనుముప్పుగా మారుతోంది. అయితే గ్రీన్లాండ్ను స్వాధీనం చేసుకోవటం అంత తేలికేం కాదు. అమెరికా జాతీయ భద్రతపై ఆందోళనలు ఈ కొనుగోలు ఆసక్తికి కారణమైనప్పటికీ గ్రీన్లాండ్ నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతోంది. జాతీయవాదం, ప్రజాస్వామ్యం, అంతర్జాతీయ చట్టాల దృష్ట్యా ఒక దేశాన్ని కొనుగోలు చేయటం అంత సులభమేమీ కాదని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. మరోవైపు గ్రీన్లాండ్లో మంచు శరవేగంగా కరిగిపోతోంది. ఎంతగా అంటే ఏటా సగటున 5,500 కోట్ల టన్నుల మేరకు. 1992లో మొదలైన ఈ ధోరణి ఏటా అంతకంతకు పెరుగుతూనే వస్తోందట. ఆ లెక్కన గత 28 ఏళ్లలో అక్కడ ఏకంగా 5 లక్షల టన్నుల మంచు మాయమైపోయింది. అపారమైన మంచు నిల్వలకు గ్రీన్లాండ్ ఆలవాలం. ప్రపంచంలోని మొత్తం మంచునీటిలో 8% అక్కడే ఉందని అంచనా. అక్కడి నుంచి ఆవిరవుతున్న నీరు ఎటు వెళ్తుందో తెలియటం లేదని సైంటిస్టులు చెప్తున్నారు. ఆర్కిటిక్పై పట్టు కోసం అగ్రరాజ్యాలు చేస్తున్న ప్రయత్నాలు అక్కడ విపరీతమైన వాతావరణ మార్పులకు కారణమవుతున్నాయి. 2040 నాటికి వేసవిలో ఈ ప్రాంతంలో మంచు ఆనవాలే ఉండకపోవచ్చని ఒక అధ్యయనం ఇప్పటికే హెచ్చరించింది.